So today we are going to discuss about the most important family పోయేసి. ఈరోజు పోయేసి దీనికే మరొక పేరు గ్రామిని అంటాము. దీని గురించి మనం తెలుసుకుందాం. Classification of the poaceae. As per the Bentham and Hooker classification, it belongs to the class Monocotyledons and series Glumaceae, family Poaceae or Graminae. And as per the Engler and Prantl classification, it belongs to the class Monocotyledonae and Glumiflorae series and Poaceae family. And as per Hutchinson, it belongs to the class Monocotyledon and it belongs to the order Graminealis and family Poaceae. ఇది ముఖ్యంగా మనం బెంతామ్ అండ్ హుకర్ వర్గీకరణ ప్రకారం చూసినట్లయితే ఏకదళ బీజాలు తరగతి, అదేవిధంగా ఇది గ్లూమేసి అనే శ్రేణికి చెందింది, అదేవిధంగా పోయేసి అనే కుటుంబం. దీన్నే ఎంగ్లర్ ప్రాంటల్లు గ్లూమిఫ్లోరేలో చేర్చడం జరిగింది, అదేవిధంగా హచిన్సన్ గ్రామినేలిస్ లో చేర్చడం జరిగింది అనమాట. సో దీని యొక్క ప్రాముఖ్యతను చూసినట్లయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి ఈ ఫ్యామిలీ పోయేసి ఫ్యామిలీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్: షీతింగ్, లీఫ్ షీతింగ్ అండ్ లిగ్యులేటెడ్ లీవ్స్, and presence of the compound spike, presence of the zygomorphic flowers, and in the flowers presence of the palea and laudicules, stamens 3 and light white pollen, tricarpellary ovary, trilobed feathery stigma with basal presentation, and wind pollination and caryopsis type of the fruit. These are the important characters of the Poaceae family. ఇక్కడ మనకి పత్రం యొక్క ఆచ్ఛాదన ఉంటుంది, వీటిలో లిగ్యూల్స్ ఉంటాయి, పత్రాలకి లిగ్యూల్స్ అనే నిర్మాణాలు ఉంటాయి. అదేవిధంగా దీంట్లో సంయుక్త కంకి అనే పుష్ప విన్యాసం ఉండడం అనేది ఒక ప్రధానమైన అంశము. దీంట్లో పుష్పాలు పాక్షిక సౌష్ఠవితంగా ఉంటాయి. పుష్పాలలో పేలియా మరియు లాడిక్యూల్స్ అనే నిర్మాణాలు ఉండడం కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. కేసరాలు సాధారణంగా 3 ఉంటాయి. పరాగరేణువులు చాలా తేలికగా ఉండి విండ్ పాలినేషన్ అంటే వాయు పరాగ సంపర్కానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క అండకోశం చూసినట్లయితే త్రిఫలదళ అండకోశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో త్రిబిలాలు, అదేవిధంగా దీని యొక్క ప్లెజెంటేషన్ చూసినట్లయితే అంటే అండన్యాసం చూసినట్లయితే పీఠ అండన్యాసం ఉంటుంది, వాయు పరాగ సంపర్కం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో క్యారియోప్సిస్, దీన్నే కవచ బీజకం అంటారు, దీంట్లో ఉండే ఫలాన్ని కవచ బీజకం అంటారు. ఇవన్నీ కూడా ఈ కుటుంబానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు. సో దీంట్లో ఈ పోయేసి కుటుంబానికి సంబంధించిన కొన్ని మొక్కల్ని పరిశీలిద్దాం మనం. ఇందులో మనం వరైజా సటైవా, ఇది మనకి అందరికి తెలుసు, మోస్ట్ పాపులర్ ప్లాంట్ మనకి అందరికి కూడా. ఇట్ ప్రొవైడ్స్ ద గ్రెయిన్స్. ఇది అదేవిధంగా మనకి దీంతో పాటుగా మనకి ఇంకా అవీనా సటైవా, ట్రిటికమ్ వల్గేర్, ట్రిటికమ్ అంటే గోధుమ మనం చూస్తుంటాం, వీట్, అవీనా సటైవా ఓట్స్, అదేవిధంగా శకరం అఫ్సినాలం, దీన్ని చెరుకు షుగర్ కేన్ అంటాము. అదేవిధంగా జియామేస్, దీని మొక్కజొన్న కార్న్ అంటారు. అదేవిధంగా బాంబూసా, దీన్ని బ్యాంబూ అని కూడా అంటారు, ఇది వెదురు. సో ఇవి దీనికి సంబంధించిన. వీటితో పాటుగా మనం మరొకసారి చూద్దాము. అవీనా సటైవా, ఓట్స్, బాంబూసా, బ్యాంబూ అండ్ క్లోరిస్ ఇన్ఫ్లేటా, సింబోపోగాన్ సిట్రేటస్, దీన్ని మనం లెమన్ గ్రాస్ అని కూడా అంటాము, నిమ్మగడ్డి అంటాము. అదేవిధంగా సైనోడాన్ డాక్టిలాన్, ఇది గరిక అని అంటాం దీన్ని. అదేవిధంగా డెండ్రోకలామస్ స్ట్రిక్టస్, ఇది కూడా ఒక రకమైన వెదురు తరగతి సంబంధించింది. ఎలిసిన్ కొరకానా, దీన్ని రాగులు అంటాము. అదేవిధంగా ట్రిటికమ్ ఏస్టివం ఆర్ ట్రిటికమ్ వల్గేర్, ఇట్ ఇస్ బీట్. అదేవిధంగా వెటివేరియా జిజినాయిడిస్, దీన్ని వట్టివేరు అని కూడా అంటారు. దీంతో ఇంతకుముందు మ్యాట్స్ అల్లేవాళ్ళు అనమాట, వట్టివేరు చేపలని ఉంటాయి అనమాట. అదేవిధంగా జియామేయిస్ కార్న్, ఇది మనం మొక్కజొన్న చూస్తుంటాము. అదేవిధంగా మనము ఇంపెరిటా సిలిండ్రికా. సో ఈ విధంగా చాలా రకాలైన మనకి తెలుసు ధాన్యపు మొక్కలు ఇందులో ఉంటాయి, ఫుడ్ గ్రెయిన్స్. అండ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, మనం దీని యొక్క
శాఖీ లక్షణాలు చూసినట్లయితే హ్యాబిటాట్ మీసోఫైట్స్ సాధారణంగా ఇవి ఆవాసపరంగా చూసినట్లయితే మధ్య రకం మొక్కలు. అదేవిధంగా హ్యాబిట్ దీని యొక్క ఆకృతి చూసినట్లయితే యూజువల్లీ దే ఆర్ యాన్యుయల్స్ ఆర్ పెరెన్నియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాకరం ఇట్ ఈస్ ఎ పెరెన్నియల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ హెర్బేషియస్ యాన్యుయల్స్. దీంట్లో సాధారణంగా ఎక్కువ శాతము ఏకవార్షిక గుల్మాలకు సంబంధించిన మొక్కలు ఎక్కువగా ఉంటాయి. Root system, adventitious root system, and we can observe the silt roots in Gia maize. ఇక్కడ వేరు వ్యవస్థ విషయానికి వచ్చినట్లయితే అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఆఫ్ ద మోనోకాటిలిడన్స్, ప్రెజెన్స్ ఆఫ్ ద అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్. ఈ విధంగా అబ్బురపు వేరు వ్యవస్థ ఉండడం అనేది ఏకదళ బీజ మొక్కల యొక్క ముఖ్యమైన లక్షణము. అదేవిధంగా స్టెమ్, it is modified as a rhizome and as stolon, and stems are aerial and culm kind of stems are present here with intercalary meristem. యూజువల్ గా దీంట్లో ఉండే కాండాలు అనేవి రైజోమ్ మాదిరిగా కానీ లేకపోతే స్టోలన్ మాదిరిగా కానీ రూపాంతరం చెంది సన్నవిగా ఉంటాయి, స్లెండర్ గా ఉంటాయి. అదేవిధంగా ఏరియల్ అంటే వాయుగతంగా ఉంటాయి. దీంట్లో ఉండే కాండాలని తృణకాండాలని కూడా అంటారు. ఎందుకంటే ఇవి కనుపుల వద్ద ఉబ్బినట్లుగా ఉంటాయి. అదేవిధంగా కనుపు మధ్యమాల వద్ద చూసినట్లయితే అవి బోలుగా హాలోగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి కాండాలను ఏమంటారంటే కల్మ్స్ అంటారు, అంటే తృణకాండాలు అంటారు అన్నమాట. సో ఈ లీఫ్ యూజువల్లీ రాడికల్ ఆర్ కాలైన్, ఎక్స్టిప్యులేట్ లీఫ్ బేస్ అండ్ షీతింగ్, అండ్ వీ కెన్ అబ్జర్వ్ ద లీఫ్ షీతింగ్ అండ్ పిట్యూలేట్, లిగ్యులేట్ and parallel venation, and lamina is rough due to the presence of the silica crystals on the epidermal cells. ఇక్కడ మనం సాధారణంగా దీంట్లో ఉండే లీవ్స్ క్యారెక్టర్స్ చూసినట్లయితే రాడికల్ ఆర్ క్యాలైన్ అంటే మూల సంబంధమైన పత్రాలు, అంటే వేరు నుంచే డైరెక్ట్ కాండంతో సంబంధం లేకుండా పత్రాలు వచ్చినట్లయితే దాన్ని రాడికల్ లీవ్స్ అంటారంట. If they originate directly from the roots, they are called as radical leaves. And caline leaves, they originate from the stem and exstipulate, that means the stipules are absent, and leaf base we can find the sheathing kind of leaf base, and also leaves are petiolated and ligulate, అంటే వీటి యొక్క పత్ర వృంతాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా పత్ర ఆచ్ఛాదన అనేది ఉంటుంది అన్నమాట. అంటే కింది కనుపు నుంచి కొంత పై వరకు కూడా పత్రం అనేది ఆచ్ఛాదనని ఏర్పరుస్తుంది. అదేవిధంగా పిటియోలేట్ అంటే దీని యొక్క పత్ర వృంతం అనేది ఉండడం అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్ క్యారెక్టర్. అండ్ లిగ్యులేట్ అంటే ఒక లిగ్యూల్ అనే నిర్మాణం కూడా మనం పత్రాల దగ్గర గమనిస్తాము. ప్యారలల్ వెనేషన్ అంటే సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇది కూడా దీని యొక్క సాధారణంగా ఉండే ఏకదళ బీజాల యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. అదేవిధంగా పత్రాల మీద సిలికా క్రిస్టల్స్ అనేవి స్ఫటికాల రూపంలో ఉండడం వల్ల ఆ పత్రాలు చాలా గరుకుగా ఉంటాయి. అదేవిధంగా మోటార్ సెల్స్ అనేవి ఇందులో ఉంటాయి. పత్రాల మీద కొన్ని రకాలైన రూపాంతరం చెందిన కణాలు ఉంటాయి. అవి నీటిని నిల్వ చేసి పలుచని కవచాలు కలిగిన కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. ఇవి నీటితో ఉంటాయి. The swollen cells filled with the water which are present on the epidermis are called as motor cells. They are useful in the rolling up of the leaves during the to reduce the transpiration. When there is scarcity of water, then they roll up, so to prevent the transpiration. These cells are called as motor cells. ఎప్పుడైతే పత్రాలకి అంటే నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు వీటిలో కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వీటిని మోటార్ కణాలు అంటారు అనమాట. ఇవి నీటిని కోల్పోయి ఎప్పుడైతే నీటి కొరత ఉంటుందో అప్పుడు ఆ పత్రాలు ముడుచుకుపోయే విధంగా తోడ్పడతాయి అన్నమాట. వీటిని మోటార్ సెల్స్, మోటార్ కణాలు అంటారు. ఇక్కడ నెక్స్ట్ ఇన్ఫ్లోరసెన్స్, దీని యొక్క ఫ్లోరల్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే we can find mainly 3 kinds of the inflorescence. One is spike. Here all the flowers are sessile without pedicel. This kind of inflorescence is called as spike inflorescence. Here in the racemose kind of the inflorescence we can find the
flowers with the pedicellate florets are arranged in the acropetal manner. So this is called as racemose inflorescence. And if the peduncle, the axis, fluorescence axis is a branch, then this kind of inflorescence is called as panicle. The compound raceme is called as panicle. So this is a spike inflorescence, and this is a racemose inflorescence, and this is a panicle. And floral characters we observe like rachis. Here we find the, usually we can find the compound spike type of the inflorescence. The branch of spike here we can observe here. So here the rachis bears many spikelets. ఇందులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 3 రకాలైన పుష్ప విన్యాసాలు కనిపిస్తాయి. ఒకటి కంకి పుష్ప విన్యాసము, తర్వాత దీన్ని సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసము, అదేవిధంగా దీన్ని సంయుక్త నిశ్చిత పుష్ప విన్యాసం అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ పుష్ప విన్యాస అక్షం మీద పుష్పాలు ఎలా అమరి ఉంటాయంటే వాటికి పుష్ప వృంతాలనే ఉండవు. ఇలా ఉండే పుష్ప విన్యాసాన్ని కంకి పుష్ప విన్యాసం అంటారన్నమాట. అదే విధంగా ఇక్కడ పుష్పాలకి గనక సన్నటి పుష్ప వృంతాలు ఉన్నట్లయితే అలాంటి పుష్ప విన్యాసాన్ని ఏమంటారంటే సామాన్య అనిశ్చిత పుష్ప విన్యాసం అంటారు. అలా కాకుండా ఈ పుష్ప విన్యాస అక్షము అనేక శాఖలుగా చీలి వాటి మీద పుష్పాలు అమరి ఉన్నట్లయితే వృంతసహిత పుష్పాలు, దాన్ని సంయుక్త అనిశ్చిత పుష్ప విన్యాసము లేక పానికిల్ అంటాం అన్నమాట. అదేవిధంగా దీని యొక్క పుష్ప లక్షణాలను గమనించినట్లయితే పుష్పము దీంట్లో సాధారణంగా చిరుకంకి అంటారు అనమాట. దీన్నే పుష్పం, ఆ చిరుకంకి సంబంధించిన పుష్పం దీంట్లో ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. ఈ చిరుకంకి పుష్ప విన్యాసాన్ని గమనించినట్లయితే ఇందులో పుష్ప విన్యాస అక్షం మీద చూసినట్లయితే కింద పుష్పపుచ్చాలు వంధ్యంగా ఉంటాయన్నమాట. వాటిని గ్లూమ్స్ అంట, అంటే వీటిని తుషాలు అంటారు తెలుగులో. At the lower part there are sessile bracts, they are called as glooms. ఇక్కడ అప్పర్ పార్ట్ దగ్గర చూసినట్లయితే ఉండే బ్రాక్ట్స్ ఫెర్టైల్ బ్రాక్ట్స్ అంటారు. ఎందుకంటే వీటిలో చూసినట్లయితే పుష్పాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఫలవంతమైన పుష్పపుచ్చాలు ఉంటాయి. కింది భాగంలో చూసినట్లయితే వంద్యమైన పుష్పపుచ్చాలు ఉంటాయి. వంద్యమైన పుష్పపుచ్చాలని తుషాలు, గ్లూమ్స్ అంటారు. The sterile bracts without flowers are called as glooms. The upper ones are the fertile bracts, they are called as lemma. ఇక్కడ పై భాగంలో మనం చూస్తున్నాం వీటిని ఏమంటారంటే వీటిలో పుష్పం అనేది ఏర్పడింది, ఇక్కడ పుష్పం అనేది లేదు. ఈ పుష్పపుచ్చాలకు వీటిని వంద్య తుషాలు అంటారు, గ్లూమ్స్ అంటారు. పై భాగంలో చూసినట్లయితే ఈ పుష్పపుచ్చాలు అనేవి ఫలవంతమైన పుష్పపుచ్చాలు అంటారు. ఫలవంతమైన పుష్పపుచ్చాలు అంటే ఇక్కడ వీటి గ్రీవాల్లో పుష్పాలు అనేవి ఉంటాయి. వీటిని చూసినట్లయితే వీటిలో ఈ పుష్పపుచ్చాలని లెమ్మ అంటారు అన్నమాట. అదే విధంగా మనకి ఇక్కడ లఘు పుష్పపుచ్చం కూడా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద బ్రాక్టియోల్. ద బ్రాక్టియోల్ ఈజ్ కాల్డ్ యాజ్ పేలియా. ఇందులో మనకి బ్రాక్టియోల్ అనేది కూడా కనిపిస్తుంది. ఈ బ్రాక్టియోల్ ని మనము పేలియా అంటాం అన్నమాట. ఓకే, బ్రాక్టియోల్ ఈజ్ కాల్డ్ యాజ్ పేలియా. బ్రాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ లెమ్మా, బ్రాక్టియోల్ ఈజ్ కాల్డ్ యాజ్ పేలియా. అదే విధంగా ఈ పుష్పం యొక్క నిర్మాణంలో మనకి కేసరాలు 3 కనిపిస్తుంటాయి అన్నమాట. స్టెమెన్స్ ఆర్ 3. అంటే విధంగా ఇన్ ద గైనీషియం వీ కెన్ ఫైండ్ ద 3 స్టిగ్మాస్ అండ్ దే ఆర్ ఫెదరీ స్టిగ్మాస్. ఇక్కడ మనకి అండకోశంలో ఉండే ఈ కీలాగ్రాలను చూసినట్లయితే 3గా ఉంటాయి. ఇవి 3 కూడా ఎలా ఉంటాయంటే రెక్క వంటి కీలాగ్రాలు ఉంటాయి అన్నమాట. ఇవి దీని యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో we again see here the first gloom and second gloom. These are the sterile bracts, and this lemma, this is the fertile bract, and this one is palia, this is the bracteole, and these two are the lauricules. The main feature we observe here is the reduced perianth. Here perianth is reduced to the structures called as lauricules, and we find the 3 stamens here. ఇక్కడ మనము
దీని యొక్క చిరుకంకి పుష్పాన్ని గనక చూసినట్లయితే కింది భాగంలో మనకి వంద్య తుషాలు అంటారు వీటిని. వంద్య తుషాలు అంటే వీటిలో పుష్పాలని ఉండవు. వీటిలో లెమ్మ అనే దాంట్లో పుష్పం అనేది ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఫలవంతమైన పుచ్చము అంటారు. తర్వాత అక్కడ పేలియా అనేది ఏందంటే ఇది ఒక లఘు పుష్ప పుచ్చము. లాడిక్యూల్స్ అని 2 ఉంటాయి. లాడిక్యూల్స్ అంటే ఏంటంటే ఇవి క్షీణించిన పరిపత్రాలు. పుష్పాలలో మనకి తెలుసు. పుష్పాలలో ఇక్కడ మనకి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు అనేది కనిపించట్లేదు. వీటిని ఏమంటారంటే పరిపత్రాలు అంటారు. ఏకదళ బీజాల్లో సాధారణంగా మనకి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు అనే విభేదం ఉండదు. ఇక్కడ పరిపత్రాలు అని అంటున్నాం వీటిని. పరిపత్రాలు అంటే ఇక్కడ రక్షక పత్రాలు లేవు, ఆకర్షక పత్రాలు లేవు. వీటిని ఏమంటున్నాం అంటే కామన్‌గా పరిపత్రాలు అన్నాం. అవి కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయి అవి క్షీణించిపోయి ఉన్నాయి. వీటిని ఏమంటారంటే లాడిక్యూల్స్ అంటారు. అదేవిధంగా కేసరాలు 3 కనిపిస్తాయన్నమాట. సో ఇది దీని యొక్క ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్. సో అదేవిధంగా ఇన్ ద ఆండ్రీషియం we usually find 3 stamens. In Oryza and Bambusa, 6 stamens are observed. They are arranged in the 2 whorls in 3+3 condition. And anthers are versatile, dithecous, they show the longitudinal dehiscence and intrors. ఇక్కడ కేసరావళికి చూసినట్లయితే కేసరాలు సాధారణంగా 3 ఉంటాయి. కానీ ఒరైజా అంటే వరి, బాంబూసా అంటే వెదురు లాంటి వాటిల్లో కేసరాల సంఖ్య 6 ఉంటుంది. అవి 2 వలయాల్లో 3 చొప్పున 6 అమరి ఉంటాయన్నమాట. అదేవిధంగా దీని యొక్క పరాగ కోశాలు ఎలా ఉంటాయంటే ఇవి ఈ విధంగా వాటి యొక్క కొనకి అతుక్కొని ఉంటాయన్నమాట. ఈ సంయోజకం అనేది ఒక పాయింటెడ్ గా ఉంటుంది. ఇలా పరాగ కోశాలు అమరి ఉండడం వల్ల ఏమైతుందంటే ఇవి గాలి వచ్చినప్పుడు వాయు పరాగ సంపర్కం జరుపుకోవడానికి వీలుగా ఉంటాయి. చాలా తేలికగా కదులుతూ ఈ పరాగ రేణువులను వ్యాపింపజేస్తాయి అన్నమాట. అదేవిధంగా పరాగ కోశాలు ఇక్కడ డైథీకస్ అంటే ద్వికక్షికము. అదేవిధంగా దే షో ద లాంగిట్యూడినల్ డెహిసెన్స్. దీని యొక్క ఈ పరాగ కోశాలు అనేవి నిలువుగా పగులుతాయి. అదేవిధంగా అంతర్ముఖంగా అమరు ఉంటాయి అన్నమాట. సో కేసరాలు 3 సాధారణంగా, కానీ వరైజా, బాంబూసా లాంటి వాటిలో 6 కేసరాలు ఉంటాయి. పరాగ కోశాలు అనేవి ద్వికక్షికంగా ఉంటాయి. అదేవిధంగా నిలువు స్ఫోటనం చెందుతాయి, అంతర్ముఖంగా అమరు ఉంటాయి. అదేవిధంగా మనం గైనీషియం, ద ఓవరీ ఈజ్ సుపీరియర్, ట్రైకార్పెల్లరీ, సిన్కార్పస్, యూనిలాక్యులర్. దే షో ద basal presentation and terminal style. In Gia maize, 2 styles are fused and form an elongated structure. Stigma is bilobed and feathery. So in the gynoecium, the ovary is superior and it is formed by the 3 carpels. 3 carpels are fused, so it is called as syncarpus. And there is a single locule, and it shows the a single ovule present in the basal presentation, and it shows the terminal style. Style is feathery. ఇక్కడ మనకి దీని యొక్క క్యారెక్టర్స్ లో అండకోశం అనేది, దీంట్లో అండకోశము అనేది ఎలా అమరి ఉంటుందంటే ఊర్ధ్వము అంటారు అన్నమాట. ఊర్ధ్వము ఎందుకంటే ఇందులో ఉండే పుష్పం అనేది అండకోశాదర్శిత పుష్పము. హైపోగైనస్ ఫ్లవర్. We see the hypogynous flower in Poaceae family. So the ovary is superior. దీంట్లో అండకోశాదర్శిత పుష్పాన్ని చూస్తాం కాబట్టి దీనిలో ఉండే అండకోశాన్ని ఏమంటాం అంటే ఊర్ధ్వము అంటాం అన్నమాట. అదేవిధంగా త్రిఫలదళయుతంగా ఉంటుంది అండకోశము. అంటే 3 ఫలదళాలు ఉంటాయి. ఆ 3 కూడా కలిసిపోయి ఉంటాయి కాబట్టి సంయుక్తము అంటారు. అదేవిధంగా ఏకబిలయుతము, ఒకే బిలం ఉంటుంది. ఇది పీఠ అండన్యాసాన్ని చూపిస్తుంది. అదేవిధంగా కీలం అనేది కొన భాగంలో అగ్రకీలం అంటారు, కొన భాగంలో ఉంటుంది. ఈ కీలము యొక్క కీలాగ్రాలు అనేవి చీలిపోయి ఉంటాయి. చీలిపోయి అవి వాటికి ఏముంటుందంటే ఒక ఈకల వంటి నిర్మాణాన్ని ఏర్పడుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి వాయు పరాగ సంపర్కం జరుపుకుంటాయి ఈ పోయేసి కుటుంబానికి సంబంధించిన మొక్కలన్నీ కూడా. కాబట్టి పరాగ రేణువులు తేలికగా ఉండి తేలుతూ వచ్చిన పరాగ రేణువుల్ని ఇవి ట్రాప్ చేస్తాయి అన్నమాట. ఈ ఫెదర్స్ అంటే సన్నని ఈ కేశాల వంటి ఈకల వంటి నిర్మాణాలు ఏం చేస్తాయంటే పరాగ రేణువుల్ని ట్రాప్ చేసి పరాగ సంపర్కం జరుపుకుంటాయి అన్నమాట. అదేవిధంగా మనము జియా మేజ్ మొక్కజొన్నలో చూసినట్లయితే
2 కీలాగ్రాలు కలిసిపోయి ఒకే పొడవైన నిర్మాణం ఏర్పడుతుంది. దాని యొక్క సో, ఆ కీలం అనేది 2 కీలాలు కలిసిపోయి ఒకే పొడవైన నిర్మాణం ఏర్పడుతుంది. కానీ కీలాగ్రం మాత్రము 2గా చీలిపోయి అది కేశాల్ని ఏర్పరుస్తుందన్నమాట. పొడవైన కేశాలను ఏర్పరుస్తుంది మొక్కజొన్నలో. సో, ఈ విధంగా మనకి ఇక్కడ కీలాగ్రం అనేది 2గా కీలం ఇక్కడ 2గా విడిపోవడం చూస్తున్నాము. విడిపోయిన కీలాల నుంచి కీలాగ్రాలనేవి ఈకల వంటి కీలాగ్రాలు ఏర్పడడం చూస్తున్నాము. అదే మనకి జియా మేజ్ అంటే మొక్కజొన్నలో చూసినట్లయితే కీలాలు కింది భాగంలో కలిసిపోతాయి గానీ, పై భాగంలో కీలాగ్రాలు విడిపోయి అవి సన్నటి కేశాలు లాంటి నిర్మాణాల్ని ఏర్పరుస్తాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇన్ ఒరైజా సటైవా వరిలో ద ఫ్లవరింగ్ ప్లాంట్ పుష్పించే కొమ్మను చూస్తున్నారు. అదే విధంగా దీని యొక్క పరాగ కోశము స్టేమెన్ యొక్క కేసరాన్ని చూస్తున్నారు. ఫిలమెంట్ అదే విధంగా కనెక్టివ్ సంయోజకము, అదే విధంగా యాంథర్లోబ్స్, బైథికస్ ఆర్ డైథికస్ అంటారు. ద్వికక్షికము. దేర్ ఆర్ 2 లోబ్స్. ఇక్కడ అదే విధంగా ఈ పుష్పం సింగిల్ స్పైక్లెట్ స్ట్రక్చర్ హియర్ and structure of the flower. Here there are 2 reduced lodicules. Perianth is reduced to lodicules, and this is the ovary. It shows the 2. Here is this feathery stigma, and also stamens are 6 in oryza. ఇక్కడ మనం పుష్పం యొక్క నిర్మాణంలో పరిపత్రాలను క్షీణించి లాడిక్యూల్స్ గా కనిపిస్తున్నాయి. అండాశయం మీద చూసినట్లయితే కీలాలు 2 ఉన్నాయి. అదే విధంగా కీలాగ్రాలు అనేవి ఇవి ఈకల మాదిరిగా 2 కీలాగ్రాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే విధంగా సాధారణంగా దీంట్లో మనకి పోయేసి కుటుంబంలో 3 కేసరాలు కనిపిస్తాయి. కానీ ఈ ఒరైజా సటైవాలో 6 కేసరాలు ఉంటాయి. అది చెప్పుకున్నాం మనము. Once again we see the dissected flower structure here. The lower most ones are the glumes. These are the sterile bracts, and here we observe the lemma. This is the fertile bract, and palea. This is the bracteole. Modified bracteole is called palea, and we observe the 6 stamens. And here this is the gynoecium. It shows the 2 feathery stigmas. ఇక్కడ మనము పుష్పం యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే మనకి కింది భాగంలో 2 వంద్య పుచ్చాలు అనేవి కనిపిస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ మనకి ఫలవంతమైన పుచ్చం కనిపిస్తుంది. దీన్ని కింద ఉండే వంద్య పుచ్చాలని తుషాలు అంటారు. పైన ఉండే ఫలవంతమైన పుష్పపుచ్చాన్ని లెమ్మ అంటారు. అదేవిధంగా ఇక్కడ ఉండే లఘు పుష్పపుచ్చాన్ని పేలియా అంటారు. ఈ 2 కూడా పరిపత్రాలు క్షీణించినవి, వీటిని లాడిక్యూల్స్ అంటారు. కేసరాలు అనేవి మనకి 6 కనిపిస్తున్నాయి. అదే విధంగా అంటే సాధారణంగా 3 ఉంటాయి కానీ వరిలో 6 ఉంటాయి. అదే విధంగా అండకోశం మనకు కనిపిస్తుంది. అండకోశం మీద 2 మనకి ఈకల వంటి 2 కీలాగ్రాలు కనిపిస్తున్నాయి. ఈ 2 కూడా కీలాగ్రాలు. సో ఇక్కడ మనకి గ్రెయిన్, ద క్యారెక్టరిస్టిక్ ఫ్రూట్ ఆఫ్ ద పోయేసి ఇస్ కాల్డ్ యాజ్ క్యారియోప్సిస్. కవచ బీజకము అంటారనమాట. మనకి ఈ వరిలో చూస్తున్నాము ధాన్యం ఏ విధంగా ఉంటుంది అనేది. ఆ ధాన్యం వాటిని ఏమంటారంటే దాన్ని క్యారియోప్సిస్, కవచ బీజకము అంటారనమాట. అదే విధంగా ఇది ఎల్ఎస్ ఆఫ్ ద గ్రెయిన్. హియర్ వి సీ ద ఎంబ్రియో, అండ్ హియర్ దిస్ ఈస్ టోటలీ ఆక్యుపైడ్ బై ద ఎండోస్పర్మ్. మనకి ఇందులో ఉండే క్యారియోప్సిస్ యొక్క దీని యొక్క కవచ బీజకంలో చూసినట్లయితే దీని నిర్మాణంలో ఫల కవచం మరియు బీజ కవచం 2 కలిసిపోవడం వల్ల ఏర్పడే ఫలాన్ని కవచ బీజకం అంటారనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ హియర్. దిస్ ఈస్ ద sterile bract, and this is the lemma, and these two are the sterile bracts, and this is the lemma, and this is the palea, and here we observe 2 lodicules, and there are 6 stamens, dithecous stamens, and this is the ovary, unilocular ovary with 2 stigmas. ఇక్కడ మనము పుష్ప చిత్రాన్ని గమనించినట్లయితే కింద ఒక వంద్య పుష్ప పుచ్చము ఉంది. దీన్ని మనం ఏమంటామంటే తుషాలు అంటారు కింద పైన. అదే విధంగా దీన్ని ఫలవంతమైన పుష్పపుచ్చం ఉంది, దీన్ని మనం లెమ్మ అంటాము. ఇది లఘు పుష్పపుచ్చం ఉంది, దీన్ని పేలియా అంటాము. దీంట్లో 2 క్షీణించిన పరిపత్రాలు ఉన్నాయి, లాడిక్యూల్స్ అంటాము. దీంట్లో కేసరాలు 6 కేసరాలు ఉన్నాయి.
మధ్యలో అండకోశము, ఏకబిలయుతము, త్రిఫలదళయుతము, దీనికి 2 కీలాగ్రాలు ఉన్నాయన్నమాట. సో పాలినేషన్. So pollination takes place by wind. So wind pollination takes place. It is also called as anemophily. And in Oryza, we observe the self-pollination. In Triticum also we find the self-pollination. So enormous amount of the pollen is produced. 1.85 crores in Giames we observe. And also the contrivances of anemophily are small orderless flowers, reduced perianth, absence of nectar, small and lightweight pollen grains. Flowers are present at the apex of the inflorescence axis that can swing according to the currents of the wind, and we find the versatile anthers and feathery stigma. ఇక్కడ మనకు పరాగ సంపర్కము ఏ విధంగా జరుగుతుంది అంటే వాయు పరాగ సంపర్కము. కానీ వరి మరియు గోధుమ లాంటి మొక్కల్లో దీంట్లో ఆత్మ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది అనమాట. అదేవిధంగా పరాగ రేణువులు చాలా ఎక్కువ మొత్తంలో దాదాపు 1.85 కోట్ల పరాగ రేణువులు విడుదలవుతూ ఉంటాయి అనమాట. అదేవిధంగా మనము దీంట్లో వాయు పరాగ సంపర్కానికి ఉన్న అనుకూలనాలను గమనించినట్లయితే సాధారణంగా పుష్పాలు అనేవి ఏ విధమైన వాసనని, సువాసనని వెదజల్లవు. అదేవిధంగా దీంట్లో ఉండే పరిపత్రాలు కూడా క్షీణించిపోయి ఉంటాయి. దీంట్లో మకరందం ఉండదు. అంటే మొక్కలలో పరాగ సంపర్కం జరుపుకోవడానికి ఏం చేస్తాయి, కీటకాలను ఆకర్షించడం కోసము ఇవి కొన్ని రకాలైన మొక్కలు కొన్ని రకాలైన లక్షణాలు చూపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆకర్షణ పత్రావళి చాలా ఆకర్షణీయంగా ఉన్నట్లయితే కీటకాలు ఆకర్షించబడతాయి. కానీ మనకి ఈ పోయేసి లేక గ్రామీణ కుటుంబానికి చెందిన మొక్కల పుష్పాలు చూసినట్లయితే వాటిలో అవి ఏ విధమైన రంగుల్ని చూపించవు. అంటే అవి రంగురంగుల ఆకర్షణ పత్రాలను ఏర్పరిచి కీటకాలను ఆకర్షించడానికి ప్రయత్నించవు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, క్షీణించిన పరిపత్రాలు, లాడిక్యూల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అదేవిధంగా ఇవి ఏ విధమైన సువాసనని వెదజల్లవు. అంటే కీటకాలని కానీ వేటిని ఆకర్షించడం కోసము ఇవి సువాసనను కూడా వెదజల్లవు. అదేవిధంగా కీటకాలను ఆకర్షించడం కోసం ఇవి నెక్టర్ అంటే మకరందాన్ని కూడా స్రవించవు. మరి ఏ విధంగా పరాగ సంపర్కం జరుపుకుంటాయంటే వాయు పరాగ సంపర్కం. వాయు పరాగ సంపర్కం జరుపుకోవాలంటే దీంట్లో ఉండే అనుకూలనాలు ఏంటంటే పరాగ రేణువులు చాలా తేలికగా ఉండి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యి తేలికగా గాలితో పాటు అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వెళ్ళిపోతున్న ఈ పరాగ రేణువుల్ని స్వీకరించడానికి కీలాగ్రాలు ఎలా ఉంటాయంటే అండకోశం యొక్క కీలాగ్రాలు రెక్కల వలె సన్నటి కేశాలను కలిగి ఉండి అవి వాయువు ద్వారా ప్రయాణిస్తున్న తేలికగా ఉండే పరాగ రేణుల్ని ట్రాప్ చేస్తాయి అనమాట. ఆ విధంగా వాయు పరాగ సంపర్కం జరిగి దీంట్లో పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది అనమాట, విండ్ పాలినేషన్. ఈ విధంగా వీటిలో ఉండే ఇవన్నీ కూడా వాయు పరాగ సంపర్కానికి ఉన్న అనుకూలనాలు. ఎకనామిక్ ఇంపార్టెన్స్. హియర్ Cymbopogon and Triticum are medicinal plants, particularly Cymbopogon citratus. This is also called as lemongrass. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ Triticum aestivum, Oryza sativa, Avena sativum, Gia maize, Hordeum vulgare, Sickle cereal, all these are the food grains. మనము ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్ చూసినట్లయితే సింబోపోగాన్ సిట్రేటస్, దీన్ని లెమన్ గ్రాస్ అని నిమ్మగడ్డి అంటారు అనమాట. ఇది ఆయుర్వేదంగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ట్రిటికమ్, దీని నుంచి ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో వీట్ గ్రాస్ అనేది తయారు చేస్తున్నారు. వీట్ గ్రాస్ ఈజ్ wheat grass has a lot of medicinal importance and it has a lot of nutritive value to increase the hemoglobin content in the blood. ఈ విధంగా మనకి ఆహార ధాన్యాల విషయానికి వచ్చినట్లయితే ట్రిటికమ్ వేస్టివం గోధుమ, ఒరైజా సటైవం అంటే వరి, ఎవైనా సటైవా, జియా మేజ్ మొక్కజొన్న, హార్డియం వల్గేర్ బార్లీ, సికేల్ సీరియల్ ఇవన్నీ కూడా ఆహార ధాన్యాలుగా ఉపయోగపడతాయి. ఆల్ దీస్ ఆర్ ఫుడ్ గ్రెయిన్స్. మిల్లెట్స్ సోర్గమ్ ట్రైకలర్, పెనిసిటమ్ అమెరికానం, సెటేరియా ఇటాలికా, ఎలిసిన్ కొరకానా ఎట్సెట్రా ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అదేవిధంగా మనం చిరుధాన్యాలు అంటాం. ఈ మధ్య కాదర్వల్లి ఆయన ఏమంటున్నాడంటే వీటిని సిరిధాన్యాలు అంటున్నాడు, చిరుధాన్యాలు బదులుగా. ముఖ్యంగా వీటిలో మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట కొర్రలు, అదేవిధంగా సజ్జలు,
ఇవన్నీ కూడా అండుకొర్రలు ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా వీటిని సిరిధాన్యాలు లేక చిరుధాన్యాలు అంటారు. వీటికి కూడా చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. ముఖ్యంగా సోర్గం వల్గేర్ అంటే దీన్నే మనం జొన్నలు అంటారన్నమాట. మధుమేహంని తగ్గించుకోవడం కోసం ఈ మధ్య చాలా మంది ఈ జొన్నల్ని ఉపయోగించడం జరిగిందన్నమాట. సో sugar and jaggery are obtained from Saccharum officinarum. షుగర్ అండ్ జాగరీ ఇక్కడ చక్కెర బెల్లం ఈ రెండు కూడా చెరుకు నుంచి ఉత్పత్తి చేస్తారు. ఫాడర్ ఈల్డింగ్ ప్లాంట్స్, ఓకే, పర్టికులర్లీ మెనీ ఆఫ్ ద గ్రాస్ అండ్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫాడర్. ఏవైతే మొక్కలు అంటే ధాన్యం కోత కోసిన తర్వాత ఆఫ్టర్ హార్వెస్టింగ్ ద రిమైనింగ్ plants are used as a grass, as a fodder. Leaves of Saccharum munja and Saccharum spontaneum yield inferior quality of fibers that are used in the manufacture of the mats. ఇక్కడ Saccharum munja మరియు Saccharum spontaneum అనే మొక్కల నుంచి తీసిన నారల్ని చాపల తయారీలో ఉపయోగిస్తారు. And pulp of species of bambusa is used in paper industry. అదేవిధంగా కాగిత పరిశ్రమలో కూడా ఈ బ్యాంబూ వుడ్ ఏదైతే ఉంటుందో అంటే వెదురు నుంచి తీసిన ఈ పల్ప్ ని పేపర్ తయారీకి ఉపయోగిస్తారనమాట. సో సింబోపోగాన్ సిట్రేటస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లెమన్ గ్రాస్ అండ్ వెటివేరియా జిజినాయిడిస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫిష్ ఆయిల్. సో ఆయిల్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ through the distillation process from the Symbopogon citratus and from the Vetiveria giginoides. Oil is extracted by a distillation process. These are also called essential oils. ఇక్కడ Symbopogon citratus దీన్నే నిమ్మగడ్డి అంటారు, Vetiveria giginoides దీన్నే వట్టివేరు అంటారు. దీని నుంచి ఈ డిస్టిలేషన్ వల్ల ఆయిల్ ని అంటే నూనెల్ని తీసుకుంటారు. వీటిని ఆవశ్యక తైలాలు అంటారు. వీటికి పర్ఫ్యూమ్ ఇండస్ట్రీస్ లో చాలా ప్రాధాన్యత ఉంది, ఎక్కువ కాస్ట్లీగా ఉంటాయన్నమాట. So they are used, these oils are used in scents, cosmetics and mosquito repellents. Usually they are also, now they are popular as a mosquito repellents also, like lemongrass oil. Ornamentals, cynodon, pova, pustuca, agrostis, etc. are grown in the lawn and in the playgrounds, and others like other uses like they check the soil erosion. Most of the grasses they stick to the soil and they prevent the soil erosion, and they are also used as brooms. Roots of Vetiveria give cooling effect in the form of the mats. ఇప్పుడు వట్టివేరు అనే వాటి నుంచి చాపలను తయారు చేస్తారు. దానివల్ల ఎండాకాలం చాలా చల్లదనాన్ని కలిగిస్తాయి అన్నమాట. సో these are the main uses of these plants.